తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అందులోనూ ఈ ఏడాదిలో 4 గ్రహాల మార్పు అయితే జరుగుతుంది అని అంటున్నారు. అటు గురుగ్రహం కానివ్వండి, శనిగ్రహం కానీ, అలాగే వీటితో పాటు రాహుకేతువులు కూడా మార్పు జరగబోతోంది. సో వీటి మార్పు ఈ 12 రాశుల వారికి, ఈ రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలిపేందుకు ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, 2025 ఆంగ్ల సంవత్సరంలో మిథున రాశి వారికి అంటే వారి స్థితిగతి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహ గమనం ఏ విధంగా ఉంటుంది అంటారు గురుగారు? ఒకసారి తెలియజేస్తారా? వీక్షించేటువంటి ప్రేక్షకులకి మనవి, ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు వివిధ రాశుల వారికి గ్రహగతుల యొక్క ప్రభావం వలన ఏ విధంగా ఉండబోతుంది, మంచి చెడు అనేటువంటి విషయాల గురించి సవివరమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి ఫలితముల గురించి తెలిపే ప్రయత్నము చేస్తాను. అయితే ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ క్రోధినామ సంవత్సరం ఇంకా పూర్తి కాలేదు. కొత్తగా వచ్చే ఉగాది నుంచి విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది కదా. మరి ఆ విశ్వావసనామ సంవత్సర ఫలితాలు అనేటువంటిది ప్రామాణికంగా కాకుండా ఆంగ్ల నూతన సంవత్సరం చెప్పేటువంటిది ఎక్కడ ఉంది అంటే, ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, మనకు శాస్త్రములన్నీ కూడా ప్రపంచమంతా ఏది అంగీకరిస్తుందో అది కూడా ధర్మబద్ధమే, శాస్త్ర సమ్మతమే అని మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ప్రపంచమంతా 2025 సంవత్సరం కోడే కూస్తుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతుందనే విషయాల్ని క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. మళ్ళీ విశ్వావసనామ సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు మళ్ళీ ఈ ఆంగ్ల నూతన సంవత్సరం కాకుండా విశ్వావసునామ సంవత్సర పంచాంగ ఫలితములని తెలిపే ప్రయత్నం కూడా అప్పుడు చేసుకుందాం. జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే మే 9 వరకు వృషభ రాశిలో గురుడు సంచారం చేస్తూ, మే 9 నుంచి సెప్టెంబర్ 25 వరకు మిథున రాశిలో, మళ్ళీ సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి నవంబర్ 11 వరకు అతిచారముతో గురుడు కర్కాటక రాశిలో, మళ్ళీ నవంబర్ 12 నుంచి డిసెంబర్ 28 వరకు కర్కాటకంలోనే వక్రీకరించి స్థితి పొంది ఉండడము. చూసుకున్నట్లయితే ప్రధానంగా మే నుంచి డిసెంబర్ వరకు కూడాను కర్కాటకంలోనే గురుని యొక్క ప్రభావము కనబడుతుంది. అనగా మిథున కర్కాటకాల్లో గురు సంచారం ఎక్కువగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కర్కాటకంలోనే ఉంటున్నాడు. అంటే దాదాపుగా 8 నెలలేమో ఉన్నటువంటి 8 నెలల్లో మే వరకు 5 నెలల వరకు వృషభ రాశిలో గురువు, అలాగే మిథున రాశిలో 3 నెలలు, మిగిలిన 4 నెలలు కర్కాటక రాశిలో. వెరసి చూసుకున్నట్టయితే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులలో ఈ మిథున రాశి వారు ఉండబోతున్నారని చెప్పవచ్చు. ఇక శని సంచార ప్రభావం కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏప్రిల్ 16వ తారీఖు వరకు కుంభంలోనే స్థితి పొంది ఉండడం, 16 నుంచి అక్టోబర్ 9 వరకు మీనరాశిలో, మళ్ళీ జూలై 8న వక్రీకరించి మీనరాశిలోనే వక్రీకరించి ఉండడం, అక్టోబర్ 10న మళ్ళీ కుంభరాశిలోకి మళ్ళీ ప్రవేశం చేసి వక్రీకరించి స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత వక్రగమనం, ఈ కారణం చేత కొన్ని విపత్కర పరిస్థితులు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఈ మిథున రాశి వారు పొందబోతున్నారు. ఇక రాహుకేతులు కనుక చూసుకున్నట్లయితే మే 15 వరకు మీనరాశిలోనే, అలాగే 16వ తారీఖు నుంచి కుంభరాశిలోకి రాహువు, అలాగే సింహరాశిలోకి కేతువు. మే 15వ తారీఖు వరకు కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి వెరసి చూసినట్లయితే ఈ మిథున రాశి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మే 9 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు ఉన్నటువంటి స్థితిగతులను చూసినట్లయితే వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా హెరిడిటీగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నటువంటి, హెరిడిటీగా వారసత్వంగా ఈ షుగర్ అనేటువంటి వ్యాధిన ఉండేటువంటి వాళ్ళైతే షుగర్ బారిన పడే అవకాశాలు ఈ యొక్క
మే 9వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు గోచరం అవుతుంది. కాబట్టి ఫుడ్ డైట్ విషయంలో జాగ్రత్తలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళు ఉండాలి, అందులో సందేహమే లేదు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 16వ తారీఖు మే నుంచి రాహుగ్రహ సంచార ప్రభావం చేత పితృ సంబంధీయ వర్గీయులతో విభేదాలు ఏర్పడతాయి. అనగా బాబాయిలు, పెదనాన్నల కొడుకులు, అక్కలు, చెల్లెలతో కానీ పితృ సంబంధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు, తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అక్టోబర్ 10వ తారీఖు నుంచి అనగా జూలై 8వ తారీఖు నుంచి నవంబర్ 26వ తారీఖు వరకు కూడా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్నటువంటి చోటికి బదిలీలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ప్రమోషన్స్ ఎప్పుడు ఏర్పడతాయి? మార్చి 13 నుంచి ఏప్రిల్ 12 లోపల కానీ, లేదా ఆగస్టు 16వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు లోపల కానీ, లేదా నవంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖులో కానీ ఈ యొక్క సంబంధించినటువంటి ఉద్యోగ ప్రమోషన్స్ పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. నిరుద్యోగస్తులకి కూడా మార్చి 13 నుంచి ఏప్రిల్ 12 మధ్యకాలంలో, అలాగే ఆగస్టు 16వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15 మధ్యకాలంలో, మరియు నవంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 14వ తారీఖు మధ్యకాలంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం కానీ, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉద్యోగ లైఫ్ అనేటువంటిది ఏర్పడబోతుంది. కాబట్టి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ శుభ ఫలితాలు అనేటువంటివి పొందబోతున్నారు. ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి ప్రయత్నము బాగా చేస్తే తప్ప వివాహ ప్రయత్నంలో సక్సెస్ కావనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సప్తమ దశమాది గోచార రీత్యా జన్మరాశుల సంచార ప్రభావము చేత మే 9 నుంచి సెప్టెంబర్ 28 మధ్యకాలంలో మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. దాంపత్య విభేదాలు కానీ, భాగస్వామ్య వ్యాపారాల మధ్య ఉన్నట్లయితే భాగస్వామ్య వ్యాపార విభేదాలు కానీ ఏర్పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక గమనించుకున్నట్లయితే సెప్టెంబర్ 28వ తారీఖు నుంచి నవంబర్ 11వ తారీఖు మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఒక 45 రోజుల పాటు అద్భుతమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ రాని బాకీలు వసూలవుతాయి. రుణాలని నివృత్తి చేసుకోగలుగుతారు, అనగా రుణ విమోచనం మీకు కలగబోతుంది. ఈ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్యకాలంలో ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పబడి ఉంటుంది. మీరు ఓవర్ వెయిట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి డైట్ కంట్రోల్ని మీరు పాటించండి. ఇక చూసుకున్నట్లయితే ఇక మిగతా వ్యవహారాల్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా జూన్ 4వ తారీఖు నుంచి జూలై 25వ తారీఖు మధ్యకాలంలో మీకు రాని బాకీలు వసూలు అవ్వడము, అలాగే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అద్భుతంగా ఉండడము మంచి జరగబోతుంది. ఇక ముఖ్యంగా ఇల్లు కొనుగోలు చేసుకోవాలి, ఒక స్థిరాస్తి కావాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు నూతన గృహ నిర్మాణము పనులు శ్రీకారం చుట్టబోతారు. జూన్ 4 నుంచి జూలై 25వ తారీఖు మధ్యకాలంలో మీ కోరిక నెరవేరబోతుంది, లోన్ శాంక్షన్ అవుతుంది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి మిథున రాశిలో జన్మించినటువంటి వారికి జనాదరణ అధికంగా ఉండడం, తద్వారా మీకు అవకాశాలు మెరుగుపడడం, కొత్త కొత్త ప్రాజెక్టులలో సినీ, టీవీ, కళారంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే ఈ యొక్క 2025 సంవత్సరంలో విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఉత్తీర్ణతను పొందలేరు. కోరుకున్న చోట విద్యాలయాల్లో ప్రవేశం లభించడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఇంకా దుర్వ్యసనాల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి పిల్లల తల్లిదండ్రులు వాళ్ళ పట్ల ఒక కన్నేసించి ఉండడం శ్రేయస్కరమని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా అనుకున్నట్లయితే ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో రాసినవి సాధారణమైనటువంటి ఉత్తీర్ణతా శాతంతో వీళ్ళు పాస్ అవుతారు తప్ప ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉండదు. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేకపోతారు. ఇక విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించిన చేయ ప్రయత్నాల్లో చాలా మటుకు కలిసి వస్తాయి. కోరుకున్న చోట విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని పొందే అవకాశాలు విదేశంలో మీకు గోచరమవుతుందని చెప్పవచ్చు. ఇక అన్నిటికంటే ప్రధానంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో
మీరు జాగ్రత్తలు పాటించండి. మే 16వ తారీఖు తర్వాత ఈ యొక్క కోర్టు వ్యవహారాల యందు మీకు కొంత అపజయం తప్పదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మొక్కవోని ధైర్యంతో ఎత్తుకు పై ఎత్తు వేసే తత్వంతో కనుక మీరున్నట్లయితే మీరు అన్ని విధాలుగా మీరు సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి రైతుల యొక్క జీవితం చక్కగా ఉంటుంది. అధిక పంటలు, అధిక దిగుబడి, తద్వారా మీరు లాభసాటి వృత్తిలోనే ఉంటారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ మధ్యకాలంలో వచ్చేటువంటి పంటల దిగుబడి మీకు అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది. అనగా ఈ సమయంలో సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 మధ్యకాలంలో దిగుబడి కావచ్చు, వేసే పంటలు కావచ్చు, ఇవి భవిష్యత్తు మీకు ఆనందదాయకంగా ఎక్కువ లాభాన్ని తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సంబంధించినటువంటి మార్చి 14 నుంచి ఏప్రిల్ 12వ తారీఖు మధ్యకాలము, అలాగే ఆగస్టు 17వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు మధ్యకాలము, నవంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు మధ్యకాలంలో నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. మీకున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడాను ఈ మంత్లలో ఎక్కువగా ధన లాభాన్ని ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు పొందుతారు. ఇక లాయర్లు, అలాగే కోర్టు సంబంధించినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వారికి చెప్పినటువంటి ఈ 3 పీరియడ్స్లో అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి అక్టోబర్ 15వ తారీఖు వరకు వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. వాహన మరమ్మతులకి, గృహోపకరణాలకి సంబంధించి ఎక్కువగా ఖర్చులు చేస్తారు. ఇక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఈ ధనపరమైనటువంటి సమస్యలు ఎప్పుడు ఎక్కువగా అధికంగా ఉంటాయి అని అంటే ప్రధానంగా ఈ యొక్క జనవరి 21 వరకు కూడా కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత జనవరి 1 నుంచి జనవరి 21 వరకు సమస్యలు అధికంగా ఉంటాయి. ఇంటా బయట ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. ఇక ఈ మళ్ళీ ఏప్రిల్ నుంచి జూన్ 4వ తారీఖు వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ కాలము చాలా జాగ్రత్తలు పాటించాలి. జనవరి 21వ తారీఖు వరకు, మళ్ళీ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూన్ 4వ తారీఖు వరకు ఉన్నటువంటి మధ్యకాలము ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలతో ఎదుర్కొనేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి ఈ పీరియడ్స్ అనేటువంటివి జాగ్రత్తలు పాటించండి. ఇక ఏతవాత చూసుకున్నట్లయితే శనిగ్రహ సంచార ప్రభావము ఏప్రిల్ 16వ తారీఖు నుంచి అక్టోబర్ 9వ తారీఖు వరకు కంటక శని దోష ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ 16 నుంచి అక్టోబర్ 9 మధ్యకాలంలో చేసే ప్రయత్నాలలో ఆటంకాలు అనేటువంటి మిథున రాశి వారికి పెరుగుతాయి. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక జూలై 8న వక్రీకరించి ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా ఏమవుతుంది, రావాల్సినటువంటి రాని బాకీలు ఇవన్నీ కూడాను జూలై 8 తర్వాత నుంచి అక్టోబర్ 10వ తారీఖు మధ్యకాలంలో ఏర్పడే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అందరికీ కూడాను శుభ అశుభ మిశ్రమ ఫలితాలు, కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మీ యొక్క మాటకి కుటుంబంలో విలువ పెరుగుతుంది. మీ పేర స్థిర చిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగం రానటువంటి స్త్రీలకి ఉద్యోగం లభించబోతుంది. అలాగే వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి సాధారణంగా చూసుకున్నట్లయితే ఎక్కువ ప్రయత్నిస్తే తప్ప శుభ ఫలితాలు అనేటువంటివి పొందలేకపోతారు. ఏతావాత ఈ యొక్క సంబంధించినటువంటి మిథున రాశి వారికి సహజంగానే మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలగబోతాయి. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి హోటల్ రంగంలో ఉన్నటువంటి వారు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే రెస్టారెంట్, హోటల్ బిజినెస్ నడిపేవాళ్ళు, ఈ సంబంధించినటువంటి సూపర్ మార్కెట్, జనరల్ స్టోర్ నడిపేటువంటి వాళ్ళు, విద్యాలయ సంస్థలు నడిపేటువంటి వాళ్ళు, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే పూజా సంబంధించినటువంటి నడిపేటువంటి వాళ్ళు, అలాగే తీర్థయాత్రలు చేసేటువంటి వారు కనుక చూసుకున్నట్లయితే ఈ అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తుల వాళ్ళందరికీ సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 11 వరకు అద్భుతమైనటువంటి కాలంగా చెప్పబడి ఉంటుంది. మే 9 నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు వరకు ఈ గురు సంచార ప్రభావం చేత అనుకున్న మేర ఫలితాలు పొందలేకపోతారు. జనవరి 1వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు ఈ యొక్క గురు సంచార ప్రభావం వలన తీర్థయాత్ర క్షేత్ర సందర్శనము, ఖర్చులు ధర్మానికే ఖర్చులు. అంటే ఏంటి, ఇక్కడ మీ పెట్టేటువంటి ఖర్చులు ఏదైతే ఉంటాయో అవి మీకు దైవానుగ్రహాన్ని పొందే విధంగా ఖర్చులు ఉంటాయి మే 9 వరకు అని చెప్పవచ్చు. ఇంకా నవంబర్ 12వ తారీఖు నుంచి డిసెంబర్ 28వ తారీఖు రోజున వక్రీకరించినటువంటి కారణం చేత
ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని మిథున రాశిలో జన్మించినటువంటి వారు గమనించుకోవాలి. ఇక ఇన్ని విధాలుగా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క మిథున రాశి వారికి ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి. ఈ 2025వ సంవత్సరం మీ యొక్క సంకల్పం సిద్ధించాలి, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉండాలి, చక్కగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలి అనేటువంటి ఉద్దేశంతో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి మే తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత మళ్ళీ మిగతా రాశుల వారికి కూడాను ఏలిన నాటి శని ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారు శని ప్రభావానికి సంవత్సరం అంతా 12 రాశుల వారు గురవుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశుల వారికి శనిదోష పరిహార్థమై శనిదోష నివారణ హోమాలు, సర్వదోష నివారణ హోమాలు ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క నెలలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో మా పీఠం ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది. దీనికి శ్రీకారం జనవరి 13వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. శ్రీకాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ కుటుంబ సభ్యుల గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే, లివర్, కిడ్నీ, క్యాన్సర్ రోగాలతో ఎవరైనా మరణించినా వాటిని పితృదోషాలు అని అంటారు. కాబట్టి అటువంటి పితృదోష పరిహారాలు ప్రతి నెల మా పీఠం ఆధ్వర్యంలో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు వాటి వివరాలు తెలుసుకొని పితృదోష నివారణ కార్యక్రమాలు చేసుకుంటే ఇంకా మెరుగైన స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. గురుగారు, మీరు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ ఏడాదిలో రాబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మరి ఈ మిశ్రమ ఫలితాల నుంచి మరింత మెరుగైన జీవితం కోసం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు గురువుగారు, తెలియజేస్తారా? జాతకరీత్యా ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడాను ఎటువంటి పరిహారాలు పాటించాలి అనుకున్నప్పుడు, ఈ మిథున రాశి వారు మీకు సమస్య కలిగినప్పుడల్లా గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల తప్పకుండా మీకున్నటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. లేదు, ప్రతి పౌర్ణమి రోజున మీ యొక్క ఇంటిలో కానీ దేవాలయంలో కూర్చొని దత్తాత్రేయ చరిత్ర పారాయణం పూర్తి చేయండి. తప్పకుండా ఆ నెలలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఇందుకు విభిన్నంగా మీకు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మ జాతకంలోని నడిచేటువంటి యొక్క గ్రహ దశాంతర దశల ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటిస్తే మరింత మెరుగైనటువంటి స్థితిగతిలో ఉంటారని చెప్పవచ్చు. తెలుసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.